నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22వ తారీఖున తన 70వ పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకోబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. 7-10 వయసులో ఆయన సినీ ప్రస్తావన దాదాపు 45 ఏళ్ల వరకు ఉంది. ఈ 45 ఏళ్లు ఆయన సాధించిన విజయాలు, చూసిన ఎత్తుపలాలు ఒక మనిషి తన జీవితంలో పైకి ఎదగడానికి దిక్సూచిలా ఉంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కెరియర్ ప్రారంభంలో ఎలా అయితే కష్టపడ్డారో ఇప్పుడు కూడా అలాగనే కష్టపడుతున్నారు. ఎంతో చలాకిగా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ వాళ్ళతో సమానంగా ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో విశ్వంబర మరియు అనిల్ రావిపూడి సినిమా ఉంది. ఇందులో విశ్వంబర చిత్రం పూర్తయింది, కానీ గ్రాఫిక్ వర్క్స్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ అయింది ఈ చిత్రం. ఇక అనిల్ రావిపూడితో చేస్తున్న చిత్రం అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ 2 సినిమాలు మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు మరో కొత్త సినిమాని ప్రారంభించబోతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆయన బర్త్డేన ముహూర్తం షాట్ పడుతుంది. డైరెక్టర్ బాబీ గతంలో మెగాస్టార్ చిరంజీవితో బాల్తేర వీర్య వంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. అభిమానులు చిరంజీవిని ఎలా అయితే చూడాలని కోరుకున్నారో అలా చూపించారు ఈ చిత్రంలో. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవిలో పూర్తి స్థాయి కామెడీ టైమింగ్ ని తీసుకొచ్చింది డైరెక్టర్ బాబీనే. ఈసారి మెగాస్టార్ ని ఎలా చూపించబోతున్నారు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి గంగూబాయ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారంట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 22వ తారీఖున ఆయన బర్త్డే సందర్భంగా తెలియనున్నాయి. అనిల్ రావిపూడితో చిరంజీవి చిత్రం వచ్చే నెల పూర్తవుతుంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆయన ఈ చిత్రానికి షిఫ్ట్ అవబోతున్నారు. వాస్తవానికి ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల చిత్రానికి షిఫ్ట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా పూర్తవగానే ఈ చిత్రం మొదలయ్యే సూచనలు ఉండడంతో ఈ లోపే డైరెక్టర్ బాబీ చిత్రాన్ని లైన్ లో తీసుకున్నారు మెగాస్టార్. వీళ్ళ కాంబినేషన్ రాబోతున్న ఈ 2వ సినిమా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.